గుళ్ళల్లో విషాదాలు, గుళ్ళల్లో ట్రాజడీలు అండ్ గుళ్ళకు నిప్పు పెట్టడాలు, ఏకంగా గుడి మొత్తాన్ని నేలమట్టం చేసేస్తే అందులో ఉన్న విగ్రహాలను పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచడాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అండ్ తిరుచానూరు వారాహి అమ్మవారి టెంపుల్ ఒక టీడీపీ నేత మొత్తం నేలమట్టం చేసేస్తే అందులో ఉన్న విగ్రహాలను పోలీసులు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారు. కనీసం ఎవరి మీద కేసులు పెట్టలేదు అనే విమర్శలు వస్తే చివరికి ఎవరి మీద కేసులు పెట్టారట, వాళ్ళని మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే బెయిల్ ఇచ్చి పంపించేశారట. అటువంటి సెక్షన్లు పెట్టారట. అంటే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సింది ఏంటి అంటే, ఇంత జరుగుతూ ఉంటే, గుళ్ళనే నేలమట్టం చేసేస్తుంటే, గుళ్ళకే నిప్పు పెడుతూ ఉంటే, కనీసం ఏ స్లీపర్ సెల్ మేధావి నోరు విప్పడు, ఏమంటారు హిందువులను ఓన్ చేసుకొని ఏ పార్టీ నోరు తెరవదు. వాళ్ళే కదా ఇక్కడ కూటమిలో ఉన్నారు, వాళ్ళు నోరు తెరవరు. ఎవడు హైదరాబాద్ నుంచి ఏ ఆమె కూడా హైదరాబాద్ నుంచి చిడతలు వాయించుకుంటూ ట్రైన్లో తిరుపతికి రాదు, చిడతలు వాయించుకుంటూ ఎవరు రారు. ఎవడు హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచి ఇంకొకరి నుంచి నోరు తెరిచి మాట్లాడాడు. ఏ మీడియా కూడా వీటిని హైలైట్ చేయదు. చంద్రబాబు సార్ గ్రేట్, ఈ స్థాయి మేనేజ్ చేయడం. గుడినే నేలమట్టం చేసేసి ఆ విగ్రహాలు పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నారట. పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగి ఉంటే మాస్టారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకవేళ జరిగి ఉంటే నో డౌట్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో డిబేట్ నిర్వహించే వాళ్ళు దీన్ని ఇంటర్నేషనల్ అటెన్షన్ తీసుకునే గుడ్డలు ఇప్పుకొని డిబేట్లు పెట్టేవాళ్ళు. ఇదేమి ఏమంటారు సెటైరికల్గా అనడం లేదు, సీరియస్గానే దీన్ని ప్రపంచవ్యాప్తంగా అటెన్షన్ తీసుకొచ్చేకి గుడ్డలు ఓడి తీసుకుని డిబేట్లు పెట్టేవారు. ఒక గుడే నేలమట్టం చేసేసి ఉండే అయినా ఎక్కడ ఆ మాట వినిపించట్లేదు, ఆ ముచ్చట వినిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరినీ ట్యాగ్ చేసుకుంటూ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఈ వీడియో కానీ పెట్టారు. మొత్తం వారాహి అమ్మవారి గుడే నేలమట్టం అయిపోయింది. విగ్రహాలు మొత్తం గుడే మొత్తం నేలమట్టం. అబ్బా, గుడి కూల్చేశారు టీడీపీ ఆయనట. ఆయన మీద కేసు పెట్టలేదు, ఎవరి మీద పెట్టారట. మేజిస్ట్రేట్ దగ్గర పోతేనే బెయిల్ వచ్చింది. వారాహి అమ్మవారట. ఇంకొక ఆయన ఉన్నాడు వారాహి అమ్మవారి అంటే, వారాహి అంటే ఇంకొక ఆయన గుర్తుంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందంటే ఇంకా ఆయన ఒక 10 ఏళ్ళు పట్టినా పర్వాలేదు, హైదరాబాద్ నుంచి మోకాల మీద నడుచుకుంటూ తిరుపతికి వచ్చు. ఒక 10 ఏళ్ళు పట్టనుకో ఆయన రావడానికి నడుచుకుంటూ. ఆ 10 ఎందుకంటే ఒక రోజు నడితే 10 రోజులు రెస్ట్ తీసుకోవాలి కదా. ఓ 10 ఏళ్ళు అయితే పట్టలేదు మినిమం ఆయన చేరుకునేసరికి. మొత్తం గుడినే నేలమట్టం చేసేసి ఏం లేదు, మొత్తం సదరం చేసేసారు. దీన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ట్వీట్ చేసింది ఇంగ్లీష్లో. అన్ని పత్రికలను టీవీ ఛానళ్లను ట్యాగ్ చేసుకుంటూ, అండర్ ద టీడీపీ లెడ్ కోalition గవర్నమెంట్ ఏ డిస్టర్బింగ్ ప్యాటర్న్ హ్యాస్ ఎమర్జ్డ్ వేర్ టెంపుల్స్ అక్రాస్ ద స్టేట్ ఆర్ బీయింగ్ సిస్టమాటికలీ టార్గెటెడ్ అండ్ డిస్ట్రాయిడ్. ద రీసెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ తిరుచానూరు, శ్రీకాకుళం అండ్ Chandragiri not only highlight the government's complete failure to uphold law and order but also reveal its alarming disregard for Sanatana Dharma. The silence and inaction of the ruling leadership in the face of these assaults on faith are deeply condemnable. In Tiruchanuru, the ancient Sri Varahi Amaravati temple was demolished by TDP leader Kishore Reddy, a close aide of MLA Pulivarti Nani. The idols of goddess Varahi and Lord Shiva were mutilated and dumped into Swarnamukhi river. Temple authorities allege a 10 lakh rupees land deal behind the disarrangement, while the police response has been limited to routine formalities. చాలా మొత్తం మీద శ్రీకాకుళంలో ఏం జరిగింది, చంద్రగిరిలో ఏం జరిగింది అంతా పెట్టుకుంటే ఆ వీడియో షేర్ చేసి, సో గుడినే కూల్ చేస్తే కూడా ఎవడు నోటి తెరవట్లేదు. చూడండి జనాలు ఏమైపోయారు, వాళ్ళు దేవుని మీద భక్తి ఏమైపోయింది. దేవుని మీద భక్తి వ్యాపారమే, దేవుని మీద భక్తి రాజకీయమే. సామాన్యుడే సమిధ, కానీ ఆ సామాన్యుడు ఎప్పటికీ తెలుసుకోడు. ఇదే వింత. తెలుసుకోడు కాబట్టి బానిసత్వం చేస్తూ ఉంటాడు. తెలుసుకోడు కాబట్టి ఇంకా ఏమంటారు అన్ని అవమానాలు భరించుకుంటే ఆడుంటే ఆడనే ఉంటారు. తెలుసుకోడు కాబట్టి బానిసత్వం చేస్తుంటాడు, ఊడికని చేస్తుంటాడు. చైతన్యం కాడు కాబట్టి అట్లే ఉంటాడు. గుడి నేలమట్టం చేస్తే ఎవడు నోరు తెరవట్లేదు. చూసారా, ఎవడు నోరు తెరవట్లే.